నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, రాశులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది. నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచితురాలిని. చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది. పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనకి నక్షత్రాలు ఎన్ని? ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ మొక్కలు పెంచటం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయడం జరుగుతుంది. ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు. మనందరికీ సుపరిచితురాలు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్. సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు. మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ పాదంలో ఉన్నారు, మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఇవన్నీ సరిచూసుకోండి. దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి. ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం. నమస్తే. రఘుప్రియ గారు, నెక్స్ట్ ఏ నక్షత్రం గురించి చెప్పబోతున్నారు పరిహారాలకు సంబంధించి? మూల నక్షత్రం గురించి. అయితే వీళ్ళు ఎలా ఉంటారంటే పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు, పుడుతూనే గోల్డ్ స్పూన్ తో పుడతారు వీళ్ళు. అయితే స్థిరమైన మనస్కులు. ఇంకా ఒకసారి మనసులో వాళ్ళు ఏదైనా అనుకున్నారు అంటే మళ్ళీ ఇంకొక వెనక్కి వెళ్ళి సెకండ్ థాట్ అనేది వీళ్ళకి ఉండదు. అంత వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోరు. తర్వాత ఏంటంటే జీవితంలో అంటే మొదటి దశలో కష్టపడ్డా, రెండో దశలో కష్టపడ్డా, బట్ ఏదో ఒక దశలో చిన్న కష్టమే ఉంటుంది కానీ సుఖం అయితే ఎక్కువ పాళ్ళు ఉంటుంది. ఒక 10% కష్టం ఉంటుంది, 90% సుఖం ఉంటుంది. అసలు మీరు మూలా నక్షత్రం వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండొచ్చు. బ్రహ్మాండంగా ఉండొచ్చు. పుట్టారంటే చాలు, ఇంకా వాళ్ళు చక్కగా మామూలు విషయం. చాలా పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు. ఆ తల్లిదండ్రులకి కలిసి వస్తుంది, వీళ్ళకి కలిసి వస్తుంది అనమాట. వీళ్ళని కట్టుకున్న వాళ్ళకి కలిసి వస్తుంది. భార్య పరంగా, భర్త పరంగా వీళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది. కాకపోతే దోషాలు ఏంటంటే 1వ పాదంలో పుడితే తండ్రికి అది దోషం కాదు, గండం. 2వ పాదంలో పుడితే తల్లికి గండం. 2వ పాదంలో పుడితే తల్లికి దోషం, గండం కాదు, తల్లికి దోషం ఉంది. అయితే 3వ పాదంలో పుడితే ధననాశనం. ఎంత అయితే మనం లక్ష్మీపుత్రులు అనుకున్నామో ఆ బిడ్డ కనుక 3వ పాదంలో పుడితే, ఆడైనా మగవైనా పుడితే ధనానికి కొంచెం ఆటంకం. లైఫ్ టైం కష్టపడాల్సి వస్తుంది. కష్టపడి మాత్రం సాధించుకోవాలి. డబ్బులు ఉంటుంది కానీ కష్టపడి సాధించుకోవాలి. 3వ పాదంలో పుడితే ఆడపిల్లైనా మగపిల్లడైనా, మొదటి పాదంలో అయితే తండ్రికి గండము, 2వ పాదంలో తల్లికి దోషము, 3వ పాదంలో అయితే యాక్చువల్ గా ఆ మూల నక్షత్రం జాతకులకే కష్టపడి సంపాదించుకోవాలి, ప్రాబ్లం అయితే అవుతుంది. ఇది మూల నక్షత్రం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు పెంచుకోవాల్సిన మొక్కలు ఏంటంటే వేగి చెట్టుని, వేగిసా వేగి అంటారు. సో ఆ చెట్టుని పెంచాలి. పెంచాము అంటే పూజించాలి. తర్వాత దీనివల్ల ఏంటంటే పళ్ళు చిగుళ్ళకి సంబంధించిన అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ రావు. తదుపరి అత్యంత ప్రాబ్లమేటిక్ షుగర్, మధుమేహం అసలు వీళ్ళ దరిదాపులకు కూడా రాదు. అంటే వీళ్ళు రాదు అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంత ఉంటాయి, జన్మ రాశి పరంగా మన నక్షత్ర పరంగా కూడా కొన్ని ఉంటాయి. అంటే అందరికీ తొందరగా వచ్చేటట్టయితే వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మాత్రమే వీళ్ళు తెచ్చుకోగలుగుతారు. నక్షత్ర పరంగా అయితే వీళ్ళకి ఇవైతే రాదు. ఆ తర్వాత కొలెస్ట్రాల్, బ్లడ్ లో కొలెస్ట్రాల్, ఇవి వీళ్ళకి ప్రాబ్లం అయితే ఉండదు. మంచి విషయమే. మూలా నక్షత్రం వాళ్ళు ఒకవేళ వచ్చినా కానీ నియంత్రణలో ఉంటుంది, కంట్రోలింగ్ లోనే ఉంటుంది అనమాట వాళ్ళకి, ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే. విన్నారు కదా, ఈ నక్షత్రానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, అలాగే ఏ మొక్కల్ని పెంచుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు కదా రఘుప్రియ గారు. మీరు ఏ నక్షత్రంలో జన్మించారు, మరి ఆ విషయాలకు సంబంధించిన పూర్తి అవగాహన వచ్చిందా? వస్తే తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.